వెల్కమ్ టు టీవీ9. నేను లుంబిని పూచల. అక్టోబర్ 11th చాలా ప్లాన్స్ ఉన్నట్టున్నాయి. అయితే ఈ ప్లాన్ని డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి. బికాస్ పండగ లాంటి సినిమా పండగ రోజు వచ్చేస్తుంది. విశ్వం వచ్చేసింది అక్టోబర్ 11th. మనతో పాటు మన వెరీ ఓన్ మ్యాచో అండ్ యాక్షన్ స్టార్ గోపిచంద్ గారు ఉన్నారు. అలాగే స్మార్ట్ లేడీ కావ్య థాపర్, అలాగే పాత్ బ్రేకింగ్ మన వెరీ ఓన్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు ఉన్నారు. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. సార్, సో పండగ స్పెషల్ పండగ టైంలో వస్తున్నారు. వాజ్ ఇట్ ప్లాన్డ్ ఆర్ ముందుగా ఏమైనా ఆ టైంతో పాటు అలా అంటే ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేశారన్నమాట డేట్ ఇది అక్టోబర్ 11th అని. ఫెస్టివల్ అయితే బాగుంటుంది సినిమా కానీ, సో అందువల్ల ఈ డేట్ అనుకున్నాం. ఓకే. సో టీజర్ అండ్ ట్రైలర్లో మంచి మాసి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేశారు, లైక్ మీరు చెప్పినట్టుగా బ్లెండ్ ఆఫ్ ఆల్ అని చెప్పి. సో అంటే మీరు కమర్షియల్ జానర్ అనేది లైక్ మీరు కింగ్ దానికి. అలాగే సార్ కూడా ఇంకా కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ చేస్తున్నారు. అయితే మీ కాంబినేషన్లో వచ్చినప్పుడు ఫస్ట్ జనాలు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి? అపార్ట్ ఫ్రమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఆల్, జనాలు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో గోపితో చేసేటప్పుడు డెఫినెట్గా ఎమోషన్ ఉండాలని ఫిక్స్ అయ్యాను స్ట్రాంగ్గా. తను ఎమోషన్ చాలా బాగా చేస్తాడు. నాకు కొన్ని ఫిలిమ్స్ బాగా గుర్తు. అందుకని ఆ ఎమోషన్ అనేది ఫ్రాంక్గా చెప్పాలంటే కామెడీ సాంగ్స్ మిగతావన్నీ ఎలిమెంట్స్ గతంలో కూడా చేశాను. బట్ ఈ సినిమాలో నేను ఎప్పుడు చేయనంత ఎమోషనల్ డెప్త్ని సినిమాలో డీల్ చేయడం జరిగింది. ఓకే. సో మీ క్యారెక్టర్ అంటే ఈ చూసిన తర్వాత, ఈ పోస్టర్ తర్వాత, టీజర్లో ట్రైలర్లో చూసిన తర్వాత క్యూరియస్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ మన హీరో సినిమాలో హీరోనా లేదంటే విలన్ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి? ఎందుకు ఏంటి అనేది క్యూరియాసిటీ ఉండాలి అనేది చేసాం. అది ఆ గ్లిమ్స్, ఫస్ట్ గ్లిమ్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు. బట్ ఆబ్వియస్గా తనతోటి హీరోగానే కదా సినిమా చేస్తాం, బట్ చాలా షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో. బట్ నా డౌట్ అయితే జెన్యూనే కదా సార్? డెఫినెట్గా. మీరేమంటారు దానికి? లేదా డౌట్ అంటే ఏంటి క్యారెక్టర్ అనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలనే ఫస్ట్ అది రిలీజ్ చేశారు. అది పర్ఫెక్ట్ మీకు డౌట్, బట్ దాని అది వర్కౌట్ అయిందని తెలుస్తుంది. ఓకే ఓకే. సో కావ్య థాపర్ క్యారెక్టర్ ఒరిజినల్కి సినిమాలో క్యారెక్టర్కి ఏం డిఫరెన్సెస్ కనిపిస్తాయి? డిఫరెన్సెస్ ఒరిజినల్గా కొంచెం గ్రీడ్ ఉంటుంది, అది ఉందా నీలో? డూ హ్యావ్ దట్ గ్రీడ్? I have. Do you have? You tell me. No. Can I see? Chapati, you can tell that. Can I? Yeah, you can. No, I can tell. Yeah, there is. She's a very different kind of character. Very real, actually. People will not make so grey characters like that. Like she's very relatable also. Like. And differences and like there's no greed. I think there's a difference. Change chesar answer. No, why? Change chesar kada? How? I see the same only. Chappuchu kada? Pakka. Cool. See? And I think lying a bit, I think she's a good liar. I'm a horrible liar. Okay. I get caught very nicely. So I think these few changes will be there. Okay. Yeah. Okay. Meanwhile, ఆలోచించండి. Okay, so Gopichand telling something about you greedy, little bit greedy in the. I am in the film. Yeah, in the film. I am not saying that is the difference. She was asking me. Okay. Greedy. Can I say the wrong thing? No need. ఓకే. సో నార్మలీ జనరలీ యాక్టర్స్ కానీ హీరోస్ కానీ చెప్తారు, ఐ ఆమ్ డైరెక్టర్స్ బాయ్, డైరెక్టర్ ఎలా చెప్తే నేను అలా చేస్తానని చెప్పి. కానీ మీరు శ్రీను వైట్ల గురించి చెప్పారు, ఆయన హీరోస్ డైరెక్టర్ అని చెప్పి. సో దాని అంటే ఎలా, ఏంటి, ఏ సినారియోలో? అంటే ఒక హీరోని ఎలా డీల్ చేయాలి అంటే బేసిక్లీ ఎలా ఉంటుందంటే, ఆర్టిస్ట్ నాట్ ఓన్లీ హీరో, ఎనీ ఆర్టిస్ట్ వాళ్ళు వెరీ సెన్సిటివ్గా ఉంటారు. ఎనీ ఆర్టిస్ట్ వాళ్ళు కరెక్ట్గా బ్లెండ్ చేస్తే ఆయనకి కావాల్సిన అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. అది చాలా తక్కువ మంది డైరెక్టర్స్లో ఆ టాలెంట్ ఉంటుందన్నమాట. అంటే ఆర్టిస్ట్ని ఎట్లా డీల్ చేస్తే ఆ కంఫర్ట్ జోన్లోకి లాగి ఆ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా తీసుకోవడం అనేది వెరీ ఫ్యూ డైరెక్టర్స్ విల్ డూ దట్. దాంట్లో ఈజ్ వన్ ఆఫ్ ది మాస్టర్. అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో పాటు డెఫినెట్గా, అందుకని ఆయనతో చేసేటప్పుడు ఆ కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఫస్ట్ కంఫర్ట్ ఫీల్ అయ్యి ఆయనకు కావాల్సింది ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థం అవుతుంది. సో దట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇట్ వెరీ ఈజీ టు డూ ఇట్ అనమాట. కాపీ రైటింగ్ లాగా జస్ట్ అలా. ఓకేనా, అంతేనా? ఓకే సార్, కమర్షియల్ సినిమా అని మాట్లాడతారు జనాలు కూడా. జనాలకి ఏంటంటే కైండ్స్ ఆఫ్ సినిమాస్ చూసి జనాలకు కూడా చాలా నాలెడ్జ్ వచ్చేసింది మూవీస్ గురించి, మూవీ జానర్స్ గురించి, డిఫరెంట్ షేడ్స్ అన్నీ కూడా. సో జనాలు ఎక్స్పెక్ట్ చేసినా ఇది కమర్షియల్ సినిమా అని చెప్పేసి దాన్ని ఒక సైడ్ చేస్తారనమాట. అంటే జనాల డిఫరెన్స్ ఓకే, బట్ మీరు యాజ్ అ డైరెక్టర్ మీ మీనింగ్ ఏంటి కమర్షియల్ సినిమా అంటే?
అంటే కమర్షియల్ సినిమా అంటే మీ ఏదైతే ఎక్కువ మంది జనం సినిమా చూస్తారో అది కమర్షియల్ ఫిల్మ్, ఎనీ జానర్. సో ఏదైనా కమర్షియల్ ఫిల్మ్ అంటే ఆ స్టేటస్ దానికి రావాలి అని అంటే అది జనానికి ఎక్కువ యాక్సెప్ట్ అవ్వాలి. ఎంత ఎక్కువ మంది చూస్తే అంత గొప్ప కమర్షియల్ ఫిల్మ్, అది కమర్షియల్ ఫిల్మ్ అంటే అది, దట్స్ ఇట్. ఓకే, సో మీ కళ ఏమైనా ఉందా కమర్షియల్ సినిమా ఇది అంటే ఒక డెఫినేషన్, మీ కళ ఏమైనా? అట్లా డెఫినేషన్ ఏం లేదు. ఓకే, సో కావ్య థాపర్ మీకు ఫిలిమ్స్లో ఎలాంటి కైండ్స్ ఆఫ్ రోల్ చేయాలని అనిపిస్తుంది ఎక్కువ? I don't have any specific type like that. No. ఓకే, If I love the script and the story, and then I'll 100%. I love the characterization, and I know I can justify it, and I can do justice by the role. Then I'll do it. ఓకే, సో ఎలాంటి షేడ్స్ కనిపిస్తాయి ఈ క్యారెక్టర్లో ఈ సినిమాలో? Many shades. She's very multi-layered, and like she's written beautifully, and I'm very excited for people to experience her on screen. Very different to what has been written before for heroines. So yeah. ఓకే, సో నైస్. సో పండగ టైంలో వస్తున్నారు, దసరా ఫెస్టివల్కి చాలా మెమరీస్ ఉండుంటాయి కదా, సో అలా ఏదైనా రీకాల్ చేసుకోగలుగుతారా? చాలా అమ్మా, అంటే దసరా అంటే అందరికి చాలా, అంటే చాలా ఫెస్టివల్స్ ఒక రోజే ఉంటాయి, ఈ దసరా ఎక్కువ రోజులు ఉంటుంది. సో దసరాలో హాలిడేస్ వస్తాయి, చిన్నప్పటి నుంచి అందరికీ దసరా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అలా నాకు కూడా చాలా మెమరీస్ ఉంటాయి. ఓకే, మీకా సార్ ఏదైనా? దసరా పండుగని ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ బేసిక్లీ ఎందుకంటే నవరాత్రుల 9 రోజులు అమ్మవారి పూజలు కానివ్వండి, హాలిడేస్ ఉంటాయి, అందరూ కలిసి ఉంటారు. ప్లస్ ఇంకోటి నాకు దసరా ఎందుకంటే నా ఫిల్మ్స్లో 2 సినిమాలు సేమ్ ఇదే దసరా మూవీ టైంలో రిలీజ్ అయినాయి. శౌర్యం ఒకటి, దాని తర్వాత లౌక్యం ఒకటి. డెఫినెట్గా మళ్ళీ 3rd మూవీ ఇప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. ఇట్ విల్ బి వెరీ స్పెషల్ ఫర్ మీ ఐ థింక్. ఓకే, సో మీరు అంటే సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ సినిమా టైంలో ఇక్కడే ఉంటారు, సో సెలబ్రేషన్స్ ఎలా? For Navratri. నవరాత్రి Usually I'll be in the ashram and we do the right culture, whatever is required, whatever traditions are there for Navratri. I fast. I'm fasting for the first time. Hopefully it will do some good for our film as a result. You're fasting all these 9 days? Yeah. 9 days? Yes. You won't eat anything? No, not anything. Whatever fast food will be there, like sabudana and some makki chawal and little sabzi, few things. But yeah, whatever other things like no onion and garlic and nothing. So otherwise I'll be in the ashram and I'll do all the festivities and play lots of dandiya and do garba and all that. So that's సో ఎక్కువ రిలీజియసా? Huh? రిలీజియస్ యాంగిల్ ఎక్కువ ఉందా? Yeah. స్పిరిచువల్. Yeah, spiritual, right? Not religious. Spiritual. ఓకే సార్, సినిమా అంటే జనరలీ చాలా డెఫినేషన్స్ ఉంటాయి, మీ డెఫినేషన్ ఏంటి? సినిమా మీకు మీ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫర్ మీ సినిమా ఇస్ మై లైఫ్. ఇంకా అంతకని ఇంకేం కావాలి? One line. It explains everything totally. మీరు సార్? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ సినిమా దీంట్లో ఉన్నాను, అంటే ఆ వరల్డ్లో ఎట్లా ఉంటుందో తెలుసు. బేసిక్ సినిమా వరల్డ్ అనేది ఆ సినిమా ఇదే మా ఫాదర్కి ఇచ్చింది, ఈరోజు నాకు కూడా నిలబెట్టింది ఈ సినిమా ఫీల్డ్. ఎట్లా అంటే సినిమా అనేది మన జీవితాల్లో బయట చాలా ప్రెషర్స్ చాలా ఉంటాయి. బట్ ఒక సినిమా చూడటానికి వెళ్ళి ఆ థియేటర్లో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ సినిమా వాళ్ళ బ్యాక్ ఉన్నది మొత్తం మరిపించేసి ఆ 2.5 hours వాళ్ళని అట్లా ఆకట్టుకొని కూర్చోబెట్టి వాళ్ళన్నీ మరిపించి ఒక హ్యాపీ ఏదో ఒక ఎమోషన్ బయటికి పంపిస్తుంది అనమాట. దట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ సినిమా. దట్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. దట్ ఈస్ Cinema for me is a dream that I'm currently living. Something I dreamt of as a child. Always saw heroines and I used to wonder how it would feel like to be on the other side. And that's the dream I'm currently living. So I feel very, very lucky. It's my passion. And also the fact that I can impact and have an impact through films on people, to be able to be that influence on people. It's a very big deal and a very big stature to have in life. So yeah, it's a dream that started with my grandfather, that my dad tried to live, and now through me they are all living. So I mean, yeah, it's everything to me. It's my life. I'll never stop working. Even when I'm an old grandma, I'll play grandmother roles. I'll play dead bodies if I have to. But I will always be in touch with cinema. సో నైస్. ఓకే సార్, సినిమా గురించి అంటే విశ్వం గురించి మిగతా కమర్షియల్ ఫిలిమ్స్తో మీరు చేసిన అంటే ఎవర్ గ్రీన్ హిట్స్ లైక్ డి కానీ చాలా ఫిలిమ్స్ అలా ఉన్నాయి, వెంకీ కానీ. సో విశ్వం సినిమా ఎలా మిగతా వాటన్నిటికీ డిఫరెంట్?
విశ్వం చాలా మీతో ఇంటికి డిఫరెన్స్ అంటే విశ్వంలో ఉన్న ఎమోషన్ చాలా ఇష్టం. అంటే ఎంత ఎమోషన్ అంటే ఈ సినిమాలో నా ప్రీవియస్ ఫిల్మ్స్లో ఉన్నట్టు కామెడీ విపరీతంగా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, సాంగ్స్ అన్నీ చేశాను నేను. కానీ ఇంత ఎమోషనల్ డెప్త్ నేను ఇప్పుడు డీల్ చేయలేదు. అది ఈ విశ్వంలో ఉన్న గొప్ప విషయం, మంచి విషయం. సో ఫాదర్ సెంటిమెంట్ అండ్ ఆల్సో అది రివీల్ చేయలేను నేను ఇప్పుడు. ఓకే, మీరు సినిమా చూస్తే డెఫినెట్లీ. సో చాలా ఎలిమెంట్స్ డెఫినెట్లీ మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నిజంగా చెప్పాలంటే సినిమా ఒక పాయింట్ ఆఫ్ టైంలో హిట్ ఫ్లాప్ అన్నది ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం మాట్లాడుకుంటాం. బట్ బ్యాక్ మళ్ళీ చూస్తే అవి ఎవర్ గ్రీన్ హిట్స్ ఉంటాయి. అలాంటి హిట్స్ మీ లిస్ట్లో చాలా ఉన్నాయి. సో విశ్వం కూడా అలాంటి ఒక హిట్ అవ్వాలని ఐఎమ్ జస్ట్ విషింగ్ సార్. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో గోపీచంద్ గారిని యాక్షన్ మ్యాచ్ స్టార్ లాగా చూస్తామా, ఇంకేదన్నా డిఫరెంట్గా చూస్తామా, ఇంకొంచెం ఒక షేడ్ ఎక్కువ అట్లా ఏమైనా ఈ సినిమాలో? ఈ క్యారెక్టర్ చాలా షేడ్స్ ఉంటాయి డిఫరెంట్గా. అంటే ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది ఇంట్లో, అట్ ద సేమ్ టైం కామెడీ ఉంటుంది, ప్లస్ మీరు అడిగిన యాక్షన్ జోన్ ఉంటుంది. అంటే ఆల్ మిక్స్డ్ ఉంటుంది అనమాట. అంటే వెరీ అండర్ కరెంట్ ఎమోషన్స్తో పెట్టుకున్న ఒక క్యారెక్టర్ అనమాట అది, విశ్వం క్యారెక్టర్. అది చాలా బాగుంటుంది అది. సో మీరు క్యారెక్టర్ ఆర్ మూవీని పిక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏదన్నా అనుకుంటారా? అంటే ముందు ఏదన్నా స్ట్రాటజీ ఇలా ఉండాలి నా రోల్లో, ఇలా అయితే నేను చేస్తానని చెప్పి? అట్లా ఏమనుకోండి, కథ విన్నప్పుడు ఆ కథ బాగా నచ్చితే చాలా, అంతే. స్టోరీ ఈజ్ ది హీరో. ఓకే, మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయని ఏదైనా జానర్ ట్రై చేయాలి అంటే ఏది చూస్ చేసుకుంటారు? డెఫినెట్లీ అట్లా వచ్చిన దాంట్లో చూసుకుని వెళ్తాం అంతే. అంటే నార్మల్గా చాలా మందికి చాలా ప్లాన్స్ అది ఇది ఉంటాయి కదా సార్, అలా మీకు ఏం లేదా? ఏం లేదు, వచ్చిన ఫ్లోతో పట్టాలని. ఓకే, మీకు అలా ఏదైనా ఉందా? ఎనీ కైండ్ ఆఫ్ జానరా అట్లా పిక్ చేసుకోవాలి? So many. I feel like I've still not done a lot, and but I want to do an action-oriented film. Maybe kill a lot of bad men and like fight scenes and all, fly and all that. I don't know, like adventure. Yeah, Superwoman could be, yeah. Or maybe do a little more like multi-layered characters, more I think more challenging characters for me as an actor. Something that will help me grow also, and also understand a different kind of roles and how to approach them and stuff. Like, yeah, many things. Like, yeah. Okay. Maybe we do a horror film, be a ghost for once. Okay. Scare people in their dreams. చాలా ప్లాన్స్ ఉన్నాయి. You should dub that film, that horror film. Yes, sir. Right now, my voice is also gone, sir. Yeah. But I actually can. Like మొత్తం టాలెంట్ మల్టీ టాలెంటెడ్. మల్టీ టాలెంటెడా? ఓకే, సో ఈ క్యారెక్టర్ అంటే ఎస్పెషలీ విశ్వంలో క్యారెక్టర్ ఎలా ఉంటుంది అండ్ మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? She's a very different character than whatever I've played before, and also whatever we've seen on screen before. She is also very multi-layered and very beautifully written and thought through. And I don't know how much I can really reveal, but I'm sure the audience, everybody, all age groups are gonna enjoy watching her and have a lot of fun. And she's a very comic character also. So she's also very tomboy. She isn't scared of anything, and yeah, many more things. ఓకే, సో మిగతా క్యారెక్టర్స్ గురించి Another very చెప్తారా? funny family, I would say. ఓకే, A super family she has. Please do watch. They are played by Pragati ma'am and Naresh Garu in the film. So yeah, all of the characters, in fact, just not mine. They are all very well thought and designed very beautifully. That's what makes them very new and fresh for people to watch on screen. Yeah, everybody's gonna love each and every character, not just mine or Sir's. Everybody, they're so well put and designed, and the motivation behind every character is also very nice to watch. It's very engaging and entertaining. ఓకే, పర్ఫెక్ట్. సో మిగతా క్యారెక్టర్స్ గురించి చెప్తారా? వెన్నెల కిషోర్ గారు, అలాగే శ్యామ్, గోపీచంద్ అండ్ కావ్య తర్వాత చాలామంది ఉన్నారు సినిమాలో. అంటే ఒక నరేష్, సీనియర్ నరేష్ గారు కానీ, లేకపోతే వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే విటి గణేష్ కానీ, పృథ్వీ కానీ, రాహుల్ రామకృష్ణ కానీ, నా సునీల్, మై ఫ్రెండ్ సునీల్ కానీ, ఆ తర్వాత శ్రీకాంత్ అయ్యంగార్ ఆయన ఉన్నారు. అలాగే ఇంకా చాలామంది, శ్రీనివాస్ రెడ్డి, అట్లాగే చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్, శక్లక్ శంకర్, గిరి, ఇలా చాలామంది ఈ సినిమాలో కమెడియన్స్ ఉన్నారు.
ఇంకా కొంతమంది కొన్ని పేర్లు అంటే విలన్స్ అది చెప్పలేం. అలా ముఖేష్ ఋషి గారు ఉన్నారు. ఇట్లా సో ఓవరాల్గా సినిమా ఒక వర్డ్లో చెప్పాలి అంటే విశ్వం అంటేనే మల్టిపుల్ థింగ్స్ బట్ ఒక వర్డ్లో చెప్పాలి. యూనివర్సల్ ఫిల్మ్ మీన్స్ అందరూ చూడడానికి విశ్వం అనేది ఒక యూనివర్సల్ ఫిల్మ్. ఈ ఫెస్టివల్కి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని సెక్షన్స్కి ఈ సినిమా క్యాటర్ అవుతుంది. ఓకే, సో విశ్వం అంటే టైటిల్లోనే యూనివర్స్ అంటున్నాం కదా. సో ఇప్పుడు కరెంట్గా మీ యూనివర్స్ అంటే యువర్ వెరీ ఓన్ వరల్డ్ అంటే మై ఫ్యామిలీ. కోర్స్ ఓకే, అంటే బేసిక్లీ మోస్ట్ ఫ్యామిలీ బాయ్. ఎందుకంటే నాకు ఎంత షూట్స్ చేస్తున్నా కూడా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, బట్ స్టిల్ నాకు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బాండ్ని ఇది వేరు అనమాట. బట్ నాకనే కాదు ప్రతి ఒక్కరికి అట్లానే ఉంటుంది, బట్ ఐఎమ్ వెరీ అటాచ్ టు దట్. ఓకే, సో కావ్య. My world it constitutes of various factors, and the balance of them all and the center of them all is me, of course. And anything like there's friends, family, my spiritual world, my work. So anything that goes out of balance, my world, my center will move. So I think the correct involvement of all of these factors makes my world my world. So I can't say one thing, but the fact that all these aspects are in balance, then my world. That's my world. పర్ఫెక్ట్. మీరు సార్? ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ సినిమా. సినిమా డెఫినెట్లీ అంతే కదా సార్. ఓకే, సో ఎవ్రీడే అంటే ఇన్ని ఫిల్మ్స్ చేశారు, 1999 నుండి చేశారు. టైం పీరియడ్ అనేది కాదు, కానీ ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా చేయాలి, మళ్ళీ ఇంకొక డే వర్క్ చేయాలి అంటే వాట్ మోటివేట్స్ యూ? నాకు అసలు సినిమా అంటే చాలా, అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. ఇంకా కొంచెం ఓసిటీ పెరిగింది, ఇంకా భయం పెరిగింది నాకు, అంతే తప్ప తగ్గలేదు. నాకు ఎక్సైట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది సినిమా అంటే. ఓకే, సో మీరు వచ్చి కూడా 23 years అయింది. ఇంత లాంగ్ జర్నీలో మీరు ఎప్పుడు అలసిపోలేదా? అంటే ఎప్పుడు లైక్ వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్ కనిపిస్తారు. అలసిపోలేదు ఎప్పుడు, బట్ బై నేచర్ నా నేచర్ అది. బట్ ఎంతన్నా కూడా ఏంటంటే నాకు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి. బీ ట్రూ టు అదర్స్. ముందు మనకు మనం ట్రూగా ఉండాలి ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళకి. అది నేను నేర్చుకుని ఫస్ట్ నుంచి నా పేరెంట్స్ నేర్పించింది అది. దట్ ఈస్ వాట్ ఐ యామ్. ప్లస్ అట్ ది సేమ్ టైం నాకు ఇండస్ట్రీ ఏంటంటే బోర్ కొట్టదు, ఎందుకంటే నాకు ఎవ్రీడే ఒక ఎంజాయ్మెంట్ ఇది బేసిక్లీ. సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ ది మూవీ, బట్ నాకు సెట్కి వెళ్తే ఒక ఎనర్జీ వస్తుంది, అది ఒక ఆనందం. అంటే షూటింగ్ లేనప్పుడు ఏంటి షూటింగ్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈవెన్ ఏ సినిమా అయినప్పుడు చేసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ చేసి మళ్ళీ షూటింగ్ అయిపోయేటప్పుడు ఆ సినిమా అయిపోతుందా ఇది. బట్ ఎండ్ ఆఫ్ ద వీ హ్యాడ్ టు గెట్ గుడ్ ప్రోడక్ట్. అట్ ద సేమ్ టైం కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది, కనెక్ట్ అవుతాం. అట్లా ఈ సెట్కి నేను కొంచెం బాగా ఎక్కువ కంటాను. ఎందుకంటే శ్రీను గారితో ఇప్పటి నుంచి కాదు, నేను ఆయనతో చేయాలనుకుంది ఆల్మోస్ట్ 14 years ముందు అనుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదు. బట్ అప్పటి నుంచి ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ ఇంకోటి ఏంటంటే ఐ లైక్ డైరెక్టర్స్, మేబీ ఐ డోంట్ నో, నా ఫాదర్ డైరెక్టర్ అవడం వల్ల ఏంటో తెలీదు, బట్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్స్ సో మచ్. వాళ్ళని నేను ఇక్కడ పెట్టుకుంటాను. అంటే బేసిక్లీ డైరెక్టర్ అనేది ఇట్స్ కెప్టెన్ ఆఫ్ ది షిప్. అట్ ది సేమ్ తన మీద రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ డైరెక్షన్ సినిమా చేయటమే కాదు, ఒక ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సబ్జెక్ట్ని కరెక్ట్గా డీల్ చేయాలి, అందరినీ మేనేజ్ చేయాలి, అంటే బ్యాలెన్స్గా పెట్టాలి, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. డైరెక్షన్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్, ఇట్స్ ఎ వెరీ వెరీ హెక్టిక్ జాబ్. అంత ప్రెషర్ పెట్టుకొని అందరితో బాగుంటూ, అంటే అంత బ్యాలెన్స్డ్గా ఉంటూ చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ ఇష్యూ. అట్ ది సేమ్ టైం డైరెక్టర్స్లో చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఆ ఇంపాక్ట్ ఉంటారనమాట. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మూవీస్ రిజల్ట్స్ని పక్కన పెడితే ఈవెన్ ఆఫ్టర్ 20 years 30 years ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ కోవలో చెందిన డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. బికాస్ మీరు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన ఇంపాక్ట్ ఉంటుంది. అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. డెఫినెట్గా డైరెక్టర్స్ అందరు సినిమాలు తీస్తారు, దట్స్ నాట్ ఇది కాదు, తప్పని కాదు నేను అంటుంది వాళ్ళని. బట్ దాంట్లో చాలా ఫ్యూ పీపుల్ విల్ బి దేర్, అంటే వేళల్లో చెప్పచ్చు దీస్ పీపుల్ ఆర్ ద డైరెక్టర్స్ అని. ఈవెన్ ఆఫ్టర్ ఎన్నిసార్లు అనుకుని చేయలేకపోయారు, అండ్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక సినిమా అనుకుని అంటే అప్పుడు కుదరలే, అంటే అప్పుడు అనుకున్నాం కానీ అప్పుడు మళ్ళీ ఆయన కమిట్మెంట్స్ వేరే ఉండటం వలన అది కుదరలేదు. కుదరలేదు. నేను గోపితో చేద్దాం అనుకున్నప్పుడు గోపి ఏదో ఎంగేజ్ అయి ఉండేవాడు, తను నాతో చేద్దాం అనుకున్నప్పుడు అలా జరిగింది. కానీ ఇద్దరికి సినిమా చేయాలని స్ట్రాంగ్గా ఉండేది, ఇద్దరికి ఒకటి తప్ప. ఫైనలీ 2024 దసరాకి వచ్చేస్తుంది విశ్వం. ఓకే సార్, సినిమాలో
ఇంకా ఏమేమి ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనాలు అనేది ఫైనల్లీ ఒకసారి ఆడియన్స్కి చెప్తారా? అంటే ఇఫ్ మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయమ్మా, మంచి మెయిన్గా మంచి స్టోరీ ఉంటుంది, మంచి కథ ఉంటుంది, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది, దాంతోపాటు బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ లొకేల్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ వాట్ నాట్. విషయం అంటే ఎలా యూనివర్సల్లో అలాగే ఇది ఒక ప్రాపర్ యూనివర్సల్ ఫిల్మ్, ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ అన్నీ ఒకే దాంట్లో దొరకడం మనకి అట్లా. సో మీ క్యారెక్టర్ అండ్ సినిమా గురించి. My character's name is Samaira, and she's very modern, different. She's fun. She is multi-layered, and she's also very funny to watch and relatable. And everybody's gonna watch and very fresh for the cinema. So I'm very excited for people to watch her. And Vishwam is a pakka entertainer. It's at the Sera treat. The Sera Suite that we are presenting for you all, and it's a holiday that everybody is going to enjoy because of Vishwam. So please go watch in theaters near you on October 11th. ఇట్లా నేను చెప్పలేను. మీ స్టైల్లో చెప్పండి సార్. అంటే విశ్వం క్యారెక్టర్ ఇస్ వెరీ డెప్త్ ఉన్న క్యారెక్టర్ అనేది. అట్ ద సేమ్ టైం సినిమాకి పర్ఫెక్ట్గా రిలవెంటెడ్, అంటే ఆ ఎమోషన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి తనకి హీరో క్యారెక్టర్స్లో. అది ఎట్లా ఫైనల్గా తను ఎలా రీచ్ అయ్యాడు తన గోల్స్ అనేది ఇట్స్ వెరీ ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పారు. క్యారెక్టర్ కూడా అంత బాగుంటుంది. డెఫినెట్ సినిమా మీకు October 11th మిమ్మల్ని అందరినీ బాగా ఎంజాయ్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. Thank you so much and all the very best. So festival time, happy festival time too, and also happy Dasra once again. Thank you so much. Happy Dasra.